బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. అమరావతి రాజధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సిఆర్డీఏ అథారిటీ నిర్ణయంపై కేబినెట్లో కూడా చర్చించి ఆమోదం తెలుపనున్నారు. సుమారు 40,000 కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలపనుంది. అథారిటీ ఆమోదం పొందగానే ఆయా ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి దాదాపు 13,400 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇక హడ్కో నుంచి మరో 11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. రైట్, అథారిటీ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మన ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, నిజంగా ఒక కీలక పరిణామం అని చెప్పుకోవాలి. మొత్తంగా ఏం జరగబోతోంది, ఎంత మేర ఎప్పుడు స్టార్ట్ అవుతాయి పనులు? రైట్, మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కూడా శరవేగంగా ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. దానిలో భాగంగానే సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం కొద్దిసేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. అనేక పనులకు సంబంధించి పైగా రాజధాని పనులకు సంబంధించి 80% పైగా పనులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తప్పడంతో పాటు మరొక 70% పనులకు సంబంధించి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా ఇవ్వడం పరిస్థితి కనిపించింది. మిగిలిన పనులకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో దాదాపుగా 45 పనులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపింది. మరొక 12 పనులకు సంబంధించి ఇటీవల టెండర్ల ప్రక్రియను పిలిచింది. దానిలో 6 నుంచి 8 పనులకు కూడా ఈరోజు సిఆర్డీఏ సమావేశం అప్రూవల్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ఎల్లుండి జరగబోయే కేబినెట్ దీనికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తామని సుమన్. రైట్ శివ, మొత్తానికి ఒక కీలక అప్డేట్ అని చెప్పాలి. సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలపైన రేపు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ త్వరితగతిన అమరావతి పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.